హెమరాయిడ్స్ అనేవి పెద్ద పేగులో చివరి భాగంలో నార్మల్గా కూడా ఉండే వెయిన్స్ అంటే రక్తనాళాలు. ఏనల్ కెనాల్ నుంచి హార్ట్ వైపు చెడు రక్తాన్ని తీసుకెళ్లే రక్తనాళాలు. ఇవి నార్మల్ పీపుల్లో కూడా ఉంటాయి. బట్ నార్మల్గా వాటి వల్ల మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు అండ్ అవి ఏనల్ కుషన్స్ లాగా పనిచేస్తాయి. ఎప్పుడైతే పేషెంట్ కాన్స్టిపేషన్లోకి వెళ్తాడో పేషెంట్కి స్టూల్ పాస్ చేసేటప్పుడు స్ట్రెయిన్ చేయడము, రిపీటెడ్గా కాన్స్టిపేషన్ వల్ల ఇబ్బంది పడుతున్నప్పుడు హెమరాయిడ్స్ సైజులో పెరిగి అవి ఒక్కొక్కసారి బర్స్ట్ అయ్యి బ్లీడింగ్ కాజ్ చేస్తుంటాయి. అప్పుడు వాటిని హెమరాయిడ్స్ని డిసీజ్గా కేటగరైజ్ చేస్తాము. నార్మల్ పీపుల్లో కూడా హెమరాయిడల్ వెయిన్స్ ఉంటాయి. బట్ ఒకవేళ ఆ పర్సన్కి కాన్స్టిపేషన్ ఉన్నా, స్టూల్లో స్ట్రెయిన్ చేస్తున్నా, లేకపోతే ఒక్కొక్కసారి ప్రెగ్నెంట్ విమెన్లో నార్మల్గా కూడా హెమరాయిడ్స్ బల్జ్ అవుతూ ఉంటాయి. కొన్ని లివర్ డిసీజెస్లో కూడా హెమరాయిడల్ వెయిన్స్ సైజ్ బల్జ్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ మోస్ట్ కామన్గా చూస్తే కాన్స్టిపేషన్ అండ్ స్ట్రెయినింగ్ అట్ ద స్టూల్ వల్ల హెమరాయిడ్స్ సైజులో పెరిగి కిందకి డిసెండ్ అవుతూ ఉంటాయి. అండ్ ఎప్పుడైనా ఒకసారి స్ట్రెయిన్ చేసినప్పుడు సడన్గా అవి రప్చర్ అయ్యి సివియర్ బ్లీడింగ్తో పేషెంట్ ప్రెజెంట్ అవుతుంటారు. సో పేషెంట్స్ లైఫ్ స్టైల్ చూసుకుంటే తక్కువ నీళ్లు తాగే వాళ్ళలో, పీచు పదార్థం ఉన్న ఆహారం సరిగ్గా తీసుకొని వాళ్ళలో, ఎక్కువ నాన్ వెజిటేరియన్ ఫుడ్ తీసుకునే వాళ్ళలో, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో, ఎక్సర్సైజ్ అలవాటు లేని వాళ్ళలో మనం హెమరాయిడ్స్ చూస్తూ ఉంటాం. సో హెమరాయిడ్స్ సిమ్టమ్స్ ఏంటి అంటే యూజువల్గా హెమరాయిడ్స్ అనేవి బ్లీడింగ్తోనే ప్రజెంట్ అవుతుంటాయి. ఆ బ్లీడింగ్ ఎలా ఉంటుంది అంటే బౌట్స్ ఆఫ్ బ్లీడింగ్, సడన్గా పెయిన్లెస్గా స్టూల్లో బ్లడ్ రావడం అనేది చూస్తుంటాము. ఒక్కొక్కసారి స్టేజ్ పెరుగుతున్న కొద్దీ హెమరాయిడ్స్ కిందకి జారి పేషెంట్ చేతికి కూడా తగులుతూ ఉంటాయి. ఎర్లీ స్టేజెస్లో హెమరాయిడ్స్ ఇంటర్నల్గానే ఉండడం వల్ల పేషెంట్ కెనాట్ ఫీల్ ద హెమరాయిడ్స్. బట్ స్టేజ్ పెరుగుతున్న కొద్దీ హెమరాయిడ్స్ని అలాగే నెగ్లెక్ట్ చేసినప్పుడు అవి కిందకి డిసెండ్ అయ్యి ఈవెన్ ఏనల్ కెనాల్లోంచి బయటకు వచ్చి ప్రొలాప్స్ అవుతూ ఉంటాయి. సో ఒక్కొక్కసారి కాన్స్టిపేషన్ కూడా అండర్లైన్గా ఉంటుంది కాబట్టి పేషెంట్కి హెమరాయిడ్స్తో పాటు ఒక చిన్న ఫిషర్ ఉండడం కూడా కామన్గా చూస్తుంటాము. అలాంటి సిచ్యువేషన్లో హెమరాయిడ్స్ ఒక్కొక్కసారి పెయిన్ఫుల్గా కూడా ఉంటాయి. హెమరాయిడ్స్ని చాలా రోజులు అలాగే వదిలేసినప్పుడు వాటికి బ్లడ్ సప్లై కట్ ఆఫ్ అయిపోయి స్ట్రాంగులేటెడ్ హెమరాయిడ్స్ అంటాము. అవి చాలా సివియర్ పెయిన్తో ప్రెజెంట్ అవుతుంటాయి. ఒక్కొక్కసారి హెమరాయిడ్స్లో బ్లీడింగ్ అవ్వడం వల్ల థ్రాంబోజ్డ్ హెమరాయిడ్స్ అని కూడా అంటాము. దాంట్లో బ్లడ్ క్లాట్ ఫామ్ అవుతూ ఉంటుంది. దానివల్ల కూడా సివియర్ పెయిన్ ఉంటుంది. బట్ యూజువల్గా హెమరాయిడల్ బ్లీడింగ్ క్లాసికల్గా చూస్తే పెయిన్లెస్ బౌట్ ఆఫ్ బ్లీడింగ్ లాగా ఉంటుంది. అదే కాంప్లికేషన్స్లోకి వెళ్తున్న కొద్దీ హెమరాయిడ్స్లో పెయిన్ ఉండడం కూడా అన్కామన్ ఏమీ కాదు.